హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ దేవస్థానం అద్దంకి మండలం బాపట్ల జిల్లాలోని హైదరాబాద్ నేషనల్ హైవే పక్కన ఉన్న సింగరకొండ దేవస్థానం. ఈ సింగరకొండ దేవస్థానం ప్రసన్నాంజనేయ స్వామి వారికి ప్రసిద్ధిగాంచినది. ఈ దేవస్థానాన్ని పాత గుడి పడేసి కొత్త గుడి అనేది నిర్మాణం చేయటం జరిగింది. చాలా మటుకు ఈ గుడి పునర్నిర్మాణం చేస్తున్నారు. ఈ వచ్చే నెల 22వ తారీఖు కల్లా పూర్తి కావాలని ఈ దేవస్థానం చేస్తున్నారు. కాబట్టి మొత్తం పూర్తి అయిపోయింది. అసలు పూర్తయిన తర్వాత ఎలా ఉన్నది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. ఎందువల్లంటే తర్వాత అనంతరం ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు గుడి వేరేలా ఉంటుంది. కానీ ముందుగానే మీరు ఈ గుడిని చూడటానికి ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్త దేవస్థానం. ఈ దేవస్థానంలో పాత గుడి ఉన్నది ఇదివరకు. ఆ గుడి అనేది పడవేసి కొత్తగా 3 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానం నిర్మిస్తూ ఉన్నారు. మే 19 నుండి 22వ తారీఖు అనగా హనుమాన్ జయంతి నాడు స్వామివారికి కుంభాభిషేకం నిర్వహించి గుడి ఓపెన్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ చేస్తున్నారన్నమాట. ఇంత మటుకు ఎవరికి కూడా పెద్దగా అనుమతి ఇవ్వలేదు. కానీ మాకు తెలిసిన వారితోటి ఈ దేవస్థానంలో ఈ వీడియో తీయటం జరిగింది. చూడండి, ప్రస్తుతానికైతే ఈ గుడి వెనకమాల ఒక రేకుల షెడ్ వేసి అక్కడ శ్రీ స్వామివారిని అనగా 100 సంవత్సరాలు కలిగినటువంటి రావి చెట్టును తీసుకొచ్చి ఆ రావి చెట్టుతోటి స్వామివారి విగ్రహాన్ని చేసి ప్రస్తుతానికి గుడి వెనకమాల ఒక మండపంలో పెట్టి ఈ 3 సంవత్సరాల నుంచి దర్శనం కలిగిస్తూ భక్తులకు అక్కడే పూజలు నిర్వహిస్తున్నారు. నిజానికైతే అసలు ఒరిజినల్గా స్వయంభూ వెలిసిన స్వామి ఈ దేవస్థానంలోనే ఉన్నాడు. ఆయన మాత్రం కదిలించలేదు. మీకు ఈ వీడియోలో స్వామివారు ఎక్కడున్నారో కూడా చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. ఒకసారి గుడి చుట్టూ మొత్తం ఒకసారి తిరిగేసి గుడి లోపల కూడా ఎలా ఉందో చూద్దాం రండి. ఈ ఎర్రని రేకులు కనిపిస్తున్నాయి కదా, ఈ మండపంలోనే స్వామివారిని రావి చెట్టుతో చేసిన విగ్రహం ఉన్నది. అక్కడి నుంచే భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇప్పుడు మనం గుడి లోపలికి పూర్తిగా వెళ్దాం, చూద్దాం రండి ఎలా ఉందో. స్వయంభూగా వెలిసిన స్వామివారు ఇక్కడే ఉన్నారు. అందుకే అలాగా తలుపు వేస్తున్నారు. గుడి మొత్తం ఎలా ఉందో చూశారు కదా. మరి ఈ మంగళవారం పూట స్వామివారికి నమస్కారం చేసుకుని ఒక లైక్ కొట్టండి. మరి ఇక చూశారు కదా, వెళ్ళిపోదాం ఇంటికి. ఈ వీడియో నచ్చిందని మీకు ఆశిస్తున్నాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.